హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. స్క్రీన్ విజిబుల్ అవుతుందండి? విజిబుల్. ఓకే అండి. ఓకే. ఇద్దరే చేయాలంటున్నారు. ఓకే. నిన్న ఎవరో క్వెషన్ అడిగారు గదా! నిన్న క్వెషన్ అడిగారు కదా! మీరు ఎవరు అడిగారండి? 1 సెకండ్. యాహ్! అదే డీడీవైవైఎంఎం ఫార్మాట్‌లో కావాలని అడిగారు కదండీ నిన్న. ఆ! ఎవరు అడిగారండి? నేనే శ్రీనివాస్. శ్రీనివాస్ గారు అడిగారు. ఓకే. అది నేను చెప్తానండి నేను. ఆల్రెడీ ఓకే. వచ్చింది. ట్రై చేసారా మీరు? లేదు, నాకు టైం లేదు అసలు నాకు. మీటింగ్స్ అని. రైట్. అయితే మీరేమైనా అసైన్‌మెంట్ ఏమైనా చేసారండి ఎవరైనా ఇద్దరును? బ్రిజేష్ గారు? హలో. లేదండి. చేస్తాను ఓకే. గానీ టైం లేదండి మాకు. యాక్చువల్ ఓకే. శ్రీనివాస్ గారు, చేస్తాను. ఈరోజు బ్రిజేష్ మీకు గారు. సబ్మిట్ చేస్తాను. అదే హ్మ్. నేను అసలు నిన్న ఫస్ట్ క్లాసు నేను హ్మ్. ప్రీవియస్ రికార్డ్స్ కూడా ఓహ్! వెళ్ళలేదు. ఫస్ట్ ఒకసారి టైం వినిన తర్వాత ఒకసారి మీరు చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ అసైన్‌మెంట్ ఇంకొకటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక్కొక్క క్లాస్‌కి 2 ఓకే. క్లాసెస్‌కి అలాగా అసైన్‌మెంట్ వస్తుంది మీకు. ఓకే. ఓకే. మీకు యెస్టర్‌డే ఏం చేశానంటే మీకు ఏం డిస్కస్ చేశాను. నంబర్ డైమెన్షన్స్, స్ట్రింగ్ డైమెన్షన్స్‌తో పాటు ఒక యెస్ ఆర్ నో డైమెన్షన్స్ కూడా నేను డిస్కస్ చేశాను. అలాగే డ స్ట్ నంబర్ నంబర్ స్ట్రింగ్ నెక్స్ట్ ఇంకొకటి డేట్ డైమెన్షన్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే డేట్ డైమెన్షన్స్‌లో డేట్ అండ్ టైమ్ డైమెన్షన్స్ కూడా మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే బిన్ ఆర్ టైర్ డైమెన్షన్స్. వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ బిన్ ఆర్ టైర్ డైమెన్షన్స్ అండి. బిన్ ఆర్ టియర్ ఆర్ టైర్. టియర్ అన్నా, టైర్ అన్నా ఒకటేనండి. ప్రీవియస్‌గా మనకి ఏం చేశారంటే ఎర్లియర్‌గా బిన్ అనే ఉండేది. బిన్ డైమెన్షన్ అని. ఇప్పుడు దాని నేమ్ మార్చారన్నమాట. నా టైర్ కింద. టైర్ డైమెన్షన్స్ కింద. అయితే ఇది ఒక వన్ ఆఫ్ ది డైమెన్షన్ అండి. మనం ఇప్పుడు డిస్కస్ చేయబో టాపిక్ ఏంటంటే బిన్ ఆర్ టైర్ డైమెన్షన్ అనండి. అయితే 99% ఏం చేస్తున్నారంటే వి డోంట్ యూజ్ దిస్ వన్ అండి. 99% వి డోంట్ యూజ్ దిస్ వన్. ఈ బిన్ ఆర్ టియర్ డైమెన్షన్స్‌ని యూజ్ చేయట్లేదు. అయితే ఈ కైండ్ ఆఫ్ డైమెన్షన్స్ అనేది ఒక స్పెసిఫిక్ యూజ్ కేసెస్‌కి వస్తుందండి. ఒక స్పెసిఫిక్ యూజ్ కేసెస్ మాత్రమే వస్తుంది. నో నీడ్ టు వర్రీ అండి. దీని గురించి అంటే ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేయట్లేదు కాబట్టి మనం ఒక్కొక్కసారి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 ఆర్ మోర్ ఇంటర్వ్యూస్‌లో మిమ్మల్ని ఈ టైర్ డైమెన్షన్స్ గురించి చెప్తూ ఉంటారనమాట. అయితే ఇది మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే సపోజ్ ఒక పాపులేషన్ ఒకటి కాలిక్యులేట్ చేయాలనుకోండి. సపోజ్ ఇండియన్ పాపులేషన్ ఆఫ్ ఇండియా కాలిక్యులేట్ చేయాలనుకోండి. మనకు ఒక మెట్రిక్ ఒకటుంటుంది. అయితే ఈ మెట్రిక్ కాలిక్యులేట్ చేయాలంటే, ఈ మనం ఏం యూజ్ చేస్తామంటే, ఈ బిన్ అనేది టైర్ డైమెన్షన్స్ కానీ యూజ్ చేస్తాం. అయితే మనకి ఇక్కడ బిలో 10 ఇయర్స్ వాళ్ళు ఎంతమందున్నారు? 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎంతమందున్నారు? అలాగే ఇంకొకటేంటంటే 10-20 ఇయర్స్ 10-20 ఏజ్ హౌ మెనీ మెంబర్స్? పాపులేషన్ ఎంత? అలాగే 30 20-30 20-30 పాపులేషన్ ఎంత? అలాగే సో, అయితే అలాగే 30-40 ఏజ్ పాపులేషన్ ఎంత? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ బిన్ డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే, మనం ఏం చేస్తాం? దే విల్ నాట్ సే మనం సపోజ్ యెస్ అని చెప్పలేము కదండీ! పాపులేషన్ 1,00,000 ఉన్నారనుకోండి. 1,00,000 మంది ఉన్నారు అని యెస్ అని చెప్పలేమన్నమాట ఇలాగ. సపోజ్ మనం ఎలా చెప్పగలం? ఒక 10 టు ఏజ్ మంది పాపులేషన్ ఇంతమందున్నారు. 10 టు ఏజ్ ఉన్న పాపులేషన్ ఒక 1,00,000 మంది ఉన్నారనుకోండి. 1,00,000 అలాగే 20 టు ఏజ్ పాపులేషన్ ఒక 3,00,000 అనుకుందాం. 3,00,000 మంది.
అలాగా 30 to 40 ఏజ్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారంటే ఒక 40 lakhs అనుకుందాం. జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను అంతే. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఏం కాదు, మనకు తెలిసిందే. అయితే ఇలాగ మనం ఒక రేంజ్ తీసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక గ్రూప్గా తీసుకుని మనం ఒక పాపులేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో పర్టికులర్ ఏజ్ ఉన్న వాళ్ళని మనం చెప్తూ ఉంటాం. అయితే నో, దేర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ అనేది ఏమీ లేదు మనకి. అయితే ఒక మెట్రిక్స్ అనేది ఏం ఉపయోగించట్లేదు. అయితే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ 10 to 20 years పీపుల్ ఇన్ ఇండియా మేబీ 30 lakhs అనుకుందాం. ఇక్కడ ఏం రాశాను నేను, 10 to 20 ఏజ్ వాళ్ళు 1 lakh ఉన్నాను అనుకున్నా. 20 to 30 ఏజ్ ఉన్న వాళ్ళు 3 lakhs ఉన్నారు అనుకున్నా. అంటే 30 to 40 ఏజ్ ఉన్నవారు 40 lakhs ఉన్నారు. అలాగే ఒక 50+ ఉన్నారు అనుకోండి పాపులేషన్, 50+ ఏజ్ ఉన్నవాళ్ళు. అయితే 50+ ఏజ్ ఉన్నవాళ్ళు ఒక 3 crores అనుకున్నాం. అయితే దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మేజర్లీ ఎక్స్పోజ్డ్ టు అవుట్ సైడ్. అయితే ఇన్ సచ్ కేస్ సినారియోస్ ఏం చేస్తామంటే వి యూజ్ బిన్ డైమెన్షన్స్. అయితే మనకు ఒక రియల్ టైమ్ యూజ్ కేస్ ఉందండి. ఆ రియల్ టైమ్ యూజ్ కేసెస్ నేను ఒకటి చెప్తాను. మీరు ఎవరైనా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారండి? మీలో ఎవరైనా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? లేదండి, ఐడియా ఉంది, చెప్పండి. ఐడియా ఉంది. యా. అయితే మనకి వాట్ ఈస్ ద గుడ్ సిబిల్ స్కోర్ అండి? 700. 700 అనుకున్నాం. గుడ్ సిబిల్ స్కోర్ 700. అయితే 700 అనేది మనకి గుడ్ సిబిల్ స్కోర్. అయితే 740 నుంచి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 740కి నుంచి 780కి మధ్యన ఇస్ వెరీ గుడ్ అనుకున్నాం. అలాగే గ్రేటర్ దాన్ 780 కంటే ఎక్కువ ఉన్నది అనుకుందాం. గ్రేటర్ దాన్ 780 అంటే 780+ అనమాట. గ్రేటర్ దాన్ 780 ఏంటి, ఎక్సలెంట్ అన్నమాట. ఇంకా ఎక్సలెంట్ సిబిల్ స్కోర్. అలాగే అయితే మనకి ఒకవేళ బిలో ఉందనుకోండి 740, బిలో 740 ఈజ్ ఆల్సో గుడ్. అంటే వి గెట్ లోన్స్ అనమాట. మనకి లోన్స్ వస్తాయి, వి గెట్ లోన్స్. అయితే ఒకవేళ బిలో 660 ఉందనుకోండి, బిలో 660 అంటే అప్పుడేమవుతుంది సిబిల్ స్కోరు బ్యాడ్ అనమాట. సిబిల్ స్కోర్ అనేది బ్యాడ్. అలాగా ఈ సిబిల్ స్కోర్ వాళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంకింగ్ అప్లికేషన్లో ఏమవుతుందంటే క్రెడిట్ స్కోరు వెల్ క్యాలిక్యులేటింగ్ ది సిబిల్ స్కోర్ దే విల్ క్రియేట్ గ్రూప్స్ అండి. ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారంటే దే విల్ క్రియేట్ 1 బిన్ అండి. ఆ బిన్ అనేది ఏంటంటే హూ ఈజ్ హ్యావింగ్ సిబిల్ స్కోర్ 740 to 780, 740 నుంచి ఒక 780కి ఒకళ్ళు ఒక కేటగిరీ ఉన్నారు. ఆ కేటగిరీ కమ్స్ అండర్ గుడ్ అనమాట. ఆ కేటగిరీ వాళ్ళు గుడ్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. అలాగే ఒక 700 అనేది ఒక మేజర్ తీసుకుని 700 అనేది గుడ్ తీస్తారు. 740 అనేది 780కి వెరీ గుడ్ అంటారు. వెరీ గుడ్. అయితే గ్రేటర్ దాన్ 780 అనేది ఎక్సలెంట్ అంటాం. గ్రేటర్ దాన్ 780 అనేది ఎక్సలెంట్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏం చేస్తున్నారంటే ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ బ్యాంకింగ్లో ఏమవుతుందంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్, అంటే సపోజ్ ఏం తీసుకుందాం, ఇక్కడ ఏం చేశానంటే లెస్ దాన్ 660. లెస్ దాన్ 660 అనేది ఏం చేస్తున్నానంటే బ్యాడ్ అని చెప్తున్నాను. అదే గ్రేటర్ దాన్ 740 అనేది యావరేజ్ సిబిల్ స్కోర్. 740 to 780 దట్ ఈస్ ఎక్సలెంట్ అన్నమాట. 740 to 780 దట్ ఈస్ వెరీ గుడ్ అనుకుంటున్నాను నేను.
780+ అనేది ఎక్సలెంట్ అంటున్నా. 780+ అనేది అలాగా 700 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళని ఒక పర్టికులర్ కేటగిరీ, ఒక 700 మీద ఉన్న వాళ్ళు ఇంకో కేటగిరీ, 800 ఉన్న వాళ్ళు అలా ఇంకో కేటగిరీ, అలాగా ఇంకో సో మెనీ మెంబర్స్ ఉండొచ్చు. అయితే ఒక 3 మెంబర్ ఇంతమందికి ఇంత కేటగిరీ అని ఇచ్చారు. అలాగా మెట్రిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ బిన్ అనేది అర్థం కావాలంటే మనకు ఈ యూజ్ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఈ సిబిల్ స్కోర్ అనేది ఈ పర్టికులర్ ఒక గ్రూప్కి తీసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కేటగిరీ అనేది మెన్షన్ చేస్తారన్నమాట. అది అలాంటి యూజ్ కేసులో మనం ఏం చేయాలంటే ఈ బిన్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. బిన్ అనేది సపోజ్ ఒక ఏజ్ తీసుకున్నాను అనుకోండి, ఇది కొంచెం టఫ్గా ఉంటుందండి. ఏజ్ ఇందాక చెప్పాను కదా, పాపులేషన్స్ 10 to 20 ఏజ్ ఉన్న వాళ్ళు 1 lakh మంది ఉన్నారు. 20 to 30 ఏజ్ ఉన్న వాళ్ళు 3 lakhs ఉన్నారు. 30 to 40 ఏజ్ పాపులేషన్ 40 lakhs ఉన్నారు. 50+ ఏజ్ ఉన్న వాళ్ళు 3 crores ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ కేటగిరీలో తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పర్టికులర్ ఏజ్ని తీసుకుని ఈ బిన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. బట్ అయితే మన ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్లో, అంటే ఇప్పుడు నేను ప్రీవియస్లో చేసిన ప్రాజెక్ట్లో కానీ ఎక్కడ బిన్ అనే డైమెన్షన్ యూజ్ చేయలేదండి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ యూజ్ కేసు. మనం తెలుసుకోవడానికి మాత్రమే, జస్ట్ వి నో నీడ్ టు వర్క్ ఆన్ దిస్. అయితే మనకు యూజ్ కేసు నేను ఆల్రెడీ ఒకసారి చెప్తాను. నేను ఒక నిమిషం. బిన్ అయితే ఈ బిన్ అనేది ఏం చేస్తుందంటే ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ది న్యూమరిక్ వాల్యూస్ ఇంటూ రేంజ్ ఆఫ్ వాల్యూస్. అంటే ఇప్పుడు మనం ఒక 10 ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 lakh. అలాగే 20 ఏజ్ ఉన్న వాళ్ళు 30 lakhs. అలాగే 30 to 40 30 ఏజ్ ఉన్న వాళ్ళు 40 lakhs ఉన్నారు. అలా మనం విడివిడిగా చెప్పలేమండి మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇలా క్యాల్కులేట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఒక సెట్ ఆఫ్ వాల్యూస్, అంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగా మనం కేటగిరీగా డివైడ్ చేసి మనం ఒక 10 to 20 మధ్యలో ఒక 1 lakh పీపుల్, 20 to 30 ఏజ్ మధ్యలో ఇంతమంది. అంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉందండి? 10 to 20కి, 20 to 30కి, 30 to 40కి ఎంత గ్యాప్ ఉందండి? నెంబర్, వాట్ ఈస్ ది నెంబర్? వాట్ ఈస్ ది గ్యాప్? 10+ ఉందండి. ఏంటండి? 10 ఉందండి. 10 పైన ఉంది. 10 ఉందన్నమాట. అంటే ఒక 10 అనేది గ్యాప్ ఉందన్నమాట. అలాగా ఏం చేస్తున్నారు? ఈ గ్యాప్ను తీసుకుని ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ రేంజ్ అనేది క్రియేట్ చేసి ఇంతమంది ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట. అది అలాంటి కేసులో మనం ఏం చేయాలంటే ఈ బిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఈ కేటగిరీ అనేది. అంటే ఇక్కడ బిన్ అనేది ఏం చెప్తోంది? ఒక న్యూమరిక్ వాల్యూని ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ కింద సెపరేట్ చేస్తూ, అంటే న్యూమరిక్ వాల్యూని సెపరేట్ చేస్తుంది రేంజ్ ఆఫ్ వాల్యూస్ కింద. అయితే ఈ బిన్లో యూజ్ చేసే పారామీటర్స్ ఉన్నాయండి. క్లాసిక్, ఇంటర్వెల్, ఇంటీజర్, రిలేషనల్ అనేది. డిఫాల్ట్గా క్లాసిక్ అనేది ఉపయోగిస్తాం. అసలు యూజ్ కేస్ ఎలా ఉంటుందో నాకు ఒక యూజర్ టేబుల్ ఉంది. సపోజ్ ఒక యూజర్ టేబుల్ ఉంది. యూజర్ టేబుల్లో నాకు ఒక కాలం ఉంది. ఏం కాలం ఉంది? ఏజ్ కాలం ఉంది. ఏజ్ కాలం. అయితే ఐ హ్యావ్ ఏ కాలం కాల్డ్ ఏజ్. ప్లీజ్ స్ప్లిట్ ది ఏజ్ ఇంటూ మల్టిపుల్ గ్రూప్స్ యూజింగ్ టైర్ డైమెన్షన్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యూజ్ కేసు స్ప్లిట్ చేయమంటున్నాడు ఏజ్ని. మల్టిపుల్ గ్రూప్స్ కింద స్ప్లిట్ చేసి టైర్ డైమెన్షన్స్ని ఉపయోగించమంటున్నాడు. ఏం చేస్తున్నాడు? టైర్ డైమెన్షన్స్ ఉపయోగించి ఏజెస్ని స్ప్లిట్ చేయాలి. అంటే ఒక గ్రూప్స్ కింద పెట్టాలి మనం. అంటే ఒక గ్రూప్స్ కింద పెట్టాలంటే మనం ఏంటి వాడాలంటే ఒక టైర్ డైమెన్షన్స్ అనేది వాడాలి. ఇంతవరకు అర్థమైందంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అసలు టైర్ డైమెన్షన్స్ ఎప్పుడు వాడతాం, ఎలాంటి యూజ్ కేసులో వాడతాం మీకు అర్థమైందండి? ఒక పర్టికులర్ పాపులేషన్ చెప్పాలన్నా, పాపులేషన్
లో ఏజెస్, పాపులేషన్, ఏజెస్, ఏజ్, ఒక సిబిల్ స్కోర్ చెప్పాలన్నా, ఇలాంటి వాటిలో బిన్ అనేది ఉపయోగిస్తామండి. అది బిన్ అనే డైమెన్షన్ అనేది. నేను ప్రీవియస్‌గా నేనేం చెప్పాను? నంబర్ డైమెన్షన్స్ చెప్పాను. స్ట్రింగ్ డైమెన్షన్స్ చెప్పాను. అలాగే ఎస్ఆర్ నో డైమెన్షన్స్ చెప్పాను. అలాగే ఇంకోటేంటి డేట్ డైమెన్షన్, డేట్ టైమ్ డైమెన్షన్స్ చెప్పాను. ఇప్పుడు మనం చూడబోయేది పార్ట్ ఏంటంటే టైర్ ఆర్ బిన్ డైమెన్షన్స్ అని. ఆ బిన్ అనేది ఏం చేస్తుందంటే ఒక న్యూమరిక్ వాల్యూని సెపరేట్ చేస్తుంది. ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ కింద. మనం 10, 20, 30, 40 అని ఇవ్వకుండా ఓ 10-20 వాళ్ళు ఇంతమంది ఉన్నారు. 20-30 ఇంతమంది ఉన్నారు. అలాగే 30-40 ఏజ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు. 50+ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అలాగా ఒక రేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఈ బిన్ అనేది. ఇంకేమైనా డౌట్ ఉందా ఇక్కడి వరకు? ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ మనం ఈ అప్లికేషన్ మీద మనం చేయబోతున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఆ యూజ్ కేస్ అర్థమైతే నేను నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాను నేను. ఇఫ్ కండిషన్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఏంటండి? ఇఫ్ కండిషన్ కూడా యూజ్ చేయొచ్చు కదా! సేమ్. ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసినప్పుడు ఇఫ్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తాం? సపోజ్ ఒక ఇఫ్ అని ఇఫ్ సాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇఫ్ సాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 10,000 ఉన్నదనుకోండి. సాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ 10,000. అక్కడ రేంజ్ అనేది ఇవ్వట్లే కదండీ! ఇఫ్ కండిషన్‌లో. ఒక 10,000 మంది కంటే 10,000 కంటే సాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇంత. 20,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంత. అలా కాదు పక్షంలో వాళ్ళు ఇలాగా అంటే ఇప్పుడు సపోజ్ ఒక మార్క్స్ తీసుకుందాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ కండిషన్‌కి మార్క్స్. ఇప్పుడు సపోజ్ నాకు గ్రేడ్స్ ప్రొవైడ్ చేస్తారు కదండీ! ఫస్ట్ మనం ఒక 10థ్ క్లాస్‌లో తీసుకున్నాం అనుకోండి. గ్రేడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏంటి? టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్. మనకి టోటల్ మార్క్స్ ఎంతండి? 10థ్‌లో మొత్తం? ఎనీ ఐడియా 600. అండి? 600. 600. టోటల్ మార్క్స్ 600. అయితే మనకి 400 వచ్చిందనుకోండి యావరేజ్ టోటల్. వాళ్ళకి ఒక గ్రేడ్ కదండీ! ఏ గ్రేడ్ అండి? బి గ్రేడ్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది? 500 ఏ గ్రేడ్. ఇక్కడ ఏమవుతుంది? ఒక 580. 580కి ఏ ప్లస్ గ్రేడ్. ఏ ప్లస్ గ్రేడ్. ఇలాగా ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ కండిషన్‌లో గ్రేడ్స్ అనేవి వస్తున్నాయి. 400కి మార్క్స్‌కి బి గ్రేడ్ అని, 500కి ఏ గ్రేడ్ అని, 580కి ఏ ప్లస్ గ్రేడ్ అని. ఇక్కడ మనం రేంజ్ అనేది ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఇఫ్ కండిషన్‌కి ఈ బిన్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ కండిషన్‌లో రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏమి ఉండవు. అదే బిన్‌లో ఏమవుతుందంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఒక పాపులేషన్ చెప్పాలన్నా, ఒక సిబిల్ స్కోర్ చెప్పాలన్నా, అలాంటి వాటికి ఈ బిన్ అనేది ఉపయోగిస్తారండి. ఓకే. అర్థమైందండి? ఓకే. థాంక్ యూ. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అప్లికేషన్ లాగిన్ అవుతున్నాను. గూగుల్ స్కిల్స్. ఇదివరకు ప్రీవియస్‌లో గూగుల్ స్కిల్ బూస్ట్ అని ఉండేది. ఇప్పుడు గూగుల్ స్కిల్స్ అని చేంజ్ చేశారు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాజ్ ఇట్ ఈజ్ అండి సేమ్. ఒక వ్యూ క్రియేట్ చేయడం. ఒక ల్యాబ్‌ని వర్క్ చేయడం. ఒక ల్యాబ్ తీసుకున్నాను. సపోజ్ ఈ ల్యాబ్ తీసుకుందాం. స్టార్ట్ ల్యాబ్. కాపీ. సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్ గాను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుందండి. నిన్న డౌట్ కూడా మీకు చేసి చూపిస్తాను. నో నీడ్ టు వర్రీ. ఇక్కడ మనకు టాగిల్ బటన్ రైట్ సైడ్ మూవ్ చేయాలండి ఎప్పుడైనా. ఎందుకంటే మనం వర్క్ చేసేది డెవలప్‌మెంట్ మోడ్ కాబట్టి. లోడ్ అవుతుందండి.
ఇక్కడ ఒక డెవలప్మెంట్ మోడ్లోకి క్లిక్ చేశాను. ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వ్యూ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఏ వ్యూ, యూజర్ అండర్ స్కోర్ వ్యాలిడేట్, క్రియేట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బ్లూ కలర్లో వస్తుందండి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే యూజర్ అండర్ స్కోర్ వ్యూలో దీన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి. దీన్ని డిలీట్ చేసేయండి. ఇది ఆల్రెడీ మీకు చెప్పిందే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేస్తున్నామంటే డైమెన్షన్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఫస్ట్ డైమెన్షన్ ఏంటంటే మనం నిన్న క్రియేట్ చేసిన డైమెన్షన్లో ఐడి అండి. ఐడి, దీని టైప్ ఏంటంటే నెంబర్, టైప్ నెంబర్, SQL $.table డాట్. అక్కడ ఏముందో మనం యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ ఓపెన్ చేయట్లేదు, నేను ఆల్రెడీ చెప్పానని, నో నీడ్ టు వర్రీ. ఇప్పుడు ఒక డైమెన్షన్ క్రియేట్ అయింది. ఇంకొక డైమెన్షన్ తీసుకుందాం. ఏంటో డైమెన్షన్ అంటే ఫస్ట్ నేమ్ తీసుకుందాం. ఫస్ట్ నేమ్ ఏంటి? ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఏదైనా రాయొచ్చండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ టైప్, దీని టైప్ ఏంటి? ఫస్ట్ నేమ్కి స్ట్రింగ్ అండి. అండ్ SQL ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా గురించి చెప్తున్నాను అంతే. $.table డాట్ ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అని రాశాను. ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేనేంచి మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైమెన్షన్ ఏంటంటే ఏజ్ డైమెన్షన్ అండి. డైమెన్షన్ మీరు నిన్న క్లాస్లో అసైన్మెంట్ పూర్తి చేస్తే మీకు ఏజ్ గురించే చెప్పినట్టున్నాను. ఏజ్ అనేది ఏంటండి? నెంబరా స్ట్రింగా అండి? టైప్ ఏంటి? నెంబర్. నెంబర్ టైప్ నెంబర్. SQL సేమ్ యాజ్ ఇట్ ఈస్ $.table డాట్ ఏజ్. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఏం చేయాలంటే ఇక్కడ ఒక మెజర్ అనేది చెప్తాను. మెజర్ గురించి నేను చెప్పలేదు, ఇక్కడ మెజర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. కౌంట్ మెజర్ అని, మెజర్ కౌంట్, దీని గురించి నేను చెప్తాను. నేను ఆల్రెడీ, నో నీడ్ టు వర్రీ. కౌంట్ మెజర్ అనేది కౌంట్ అని చెప్తాం. ఇక్కడ టైప్ ఏంటంటే కౌంటే వస్తుందండి. టైప్ కూడా కౌంటే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసి నెక్స్ట్ ఏంటి మనం ఏం చేయాలి? మోడల్ మీద క్లిక్ చేయాలి. మోడల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్స్ప్లోర్ క్రియేట్ చేయాలి? ఎక్స్ప్లోర్ ఎందుకు క్రియేట్ చేస్తాం? యూజర్ అండర్ స్కోర్ ఏంటండి? అర్థం కాలేదండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, చెప్పండి. కొరీ మనకి కొరీ తెచ్చుకోవాలి కదండి. ఎక్కడి నుంచి మనం కొరీ తెచ్చుకోవాలి? కొరీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం? బిగ్ కొరీ ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ లో మనకి కొరీ బిల్డ్ చేయాలి కదండి. ఇక్కడ ఒక టేబుల్ అనేది మనకి రావాలి కదా, అందుకని ఎక్స్ప్లోర్ క్రియేట్ చేస్తాం. సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్స్ప్లోర్ పెడుతున్నాను. ఎక్స్ప్లోర్ యూజర్ అండర్ స్కోర్ వ్యాలిడేట్. ఇప్పుడు చూడండి మనకు ఏజ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక కౌంట్ మెజర్ క్రియేట్ అయిందన్నమాట. రన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 16 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, 11,021 ఉన్నారు. అలాగే 14 ఏజ్ గ్రూప్ వాళ్ళు 9,730 మంది ఉన్నారు.
ఇలాగా మనం ఇన్ని ఏజెస్ 16 మంది వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 14 వాళ్ళు ఇంతమంది ఉన్నారు అలా చెప్పడం కంటే ఒక రేంజ్ క్రియేట్ చేసి ఇంతమంది చెప్పడం ఈజీయా, ఇలాగ ఒక ఇండివిజువల్గా నెంబర్స్ ఇచ్చి మనం ఇంతమంది ఉన్నారని చెప్పలేము కదండి. అందుకని ఏం చేయాలంటే మనం ఈ టైర్ డైమెన్షన్స్ అనేది క్రియేట్ చేయవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఏజ్ 14 తీసుకోండి. ఏజ్ 14 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9730 మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇలా నెంబర్స్ రూపంలో మనం ఒక పర్టికులర్ నెంబర్కి ఒక కౌంట్ ఇవ్వడం కంటే ఒక పర్టికులర్ రేంజ్కి ఒక కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఏం చేయాలంటే మనం డైమెన్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఏ డైమెన్షన్ క్రియేట్ చేయాలి? టియర్ డైమెన్షన్ అనేది క్రియేట్ చేయాలి. దీన్ని ఏం చేస్తున్నానంటే డూప్లికేట్ చేస్తున్నాను. దీన్ని బ్యాక్ వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి సేమ్ అండ్ యాజ్ స్టేజ్ ఈ కామర్స్ ప్రాజెక్ట్లోకి ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా user_validate view అని. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ నేను ఒక డైమెన్షన్ క్రియేట్ చేశాను, ఏజ్ డైమెన్షన్. ఇప్పుడు దీనికి నేను టియర్ డైమెన్షన్స్ క్రియేట్ చేయాలి. డైమెన్షన్ అందుకని ఏం చేస్తున్నానంటే age_tier. ఇప్పుడు టైప్ ఏంటవుతుందండి? టైప్ టైప్ టియర్. అయితే ఎస్క్యూఎల్ ఏంటి? $.age అని రాసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ దీన్ని ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసిన వెంటనే ఏమైంది? ఒక ఏజ్ టైర్ డైమెన్షన్ క్రియేట్ అయింది మనకి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసి దీన్ని రన్ చేస్తే డేటా అనేది రిట్రీవ్ అవుతుంది టేబుల్ రూపంలో. ఇక్కడ ఏమైంది? దీన్ని అన్సెలెక్ట్ చేసామనుకోండి వెళ్ళిపోయింది, చూసారా? డీసెలెక్ట్ చేయాలన్నమాట. డీసెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? దీన్ని ఇక్కడ కనిపించదు. ఇప్పుడు దీన్ని ఏజ్ టైర్ తీసుకున్నాను, కౌంట్ తీసుకుంటున్నాను, రన్ చేస్తున్నాను. The parameter tires must be an array. In the field user_validate ఏదో ఒకటి తప్పు రాసినట్టున్నా. age_tier $.age. ఓకే, వ్యాలిడేట్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ చూపిస్తుంది. టైర్ మస్ట్ బి అన్ అరే కింద ఉండాలండి. ఏజ్ టియర్ చూద్దాం. వ్యాలిడేట్ మళ్ళీ ఎర్రర్స్ వస్తున్నాయి. పారామీటర్ టైర్స్ మస్ట్ బి అన్ అరే. మేబీ అదే సింబల్ ఏమైనా ఇవ్వాలనుకుంటాను. ఒక్క నిమిషం. టైర్ పక్కన మేబీ బ్రాకెట్స్ ఇచ్చే. Dimension is here. Type tier SQL $.age. చూద్దాం ఇక్కడ మళ్ళీ అలాగే వస్తుంది. ఒక్క నిమిషం అండి. I will go to ChatGPT. ఒకసారి ఇలా చెక్ చేసుకోవచ్చండి మనం, ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇలా చెక్ చేసుకోవచ్చు. చెప్తుంది నాకు ఎర్రర్ ఏమైనా వస్తే అప్పుడు వాట్ ఈస్ ది ఎర్రర్.
missing requirement for type TI here. ఇక్కడ టైర్స్ అని ఇవ్వాలండి. ఆ టైర్స్ అని ఇవ్వలేదు, అందుకని అలా వచ్చింది అనమాట ఇక్కడ మీకు. ఓకే, ఈ ఓపెన్ ఒక్కొక్కసారి ఇక్కడ ఇక్కడ ఏమని ఇవ్వాలంటే టైర్స్ అని ఇవ్వాలి. టైర్స్ అని ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక 10 ఏజ్ గ్రూప్ వాళ్ళు 20, 30, 40 ఇలా ఇస్తున్నాను. నేను సేవ్ చేస్తున్నాను. ఇంకో వ్యాలిడేట్, ఇప్పుడు నో ఎర్రర్స్ అని వచ్చాయి. నెక్స్ట్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళాను. టైర్ అనేది ఎర్రే కాబట్టి అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మనకి యూజర్ వ్యాలిడేట్ ఏజ్ టైర్. ఇక్కడ ఏం చేశానంటే మిస్టేక్, మనం ఇక్కడ టైర్స్ అనేది ఇవ్వాలండి, ఒక ఎరే అనేది ఇవ్వాలి. ఆ ఎరే ఏంటంటే ఇది టైర్స్. ఈ పర్టికులర్ గ్రూప్ చూసారా, 10, 20, 30, 40 ఇలాగా మనకి యూజర్ వ్యాలిడేట్ ఏజ్ టైర్స్ కౌంట్. ఇలాగా మీకు ఇలాగా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది కదా మీకు. ఇలాగా ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ నోట్స్లో మెన్షన్ చేశాను. నేను మీకు చూసారా, క్లాసిక్, ఇంటర్వెల్, ఇంటీజర్, రిలేషనల్. ఇవన్నీ పారామీటర్స్ అండి, స్టైల్ పారామీటర్స్ అంటారు దీన్ని. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఈ టైర్స్ అనే దగ్గర ఒక స్టైల్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ స్టైల్ ఏం తీసుకుంటున్నానంటే స్టైల్ అంటే ఏంటి, ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఇంటీజర్ అని ఇస్తున్నాను. ఇంటీజర్. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఎక్స్ప్లోర్కి వెళ్ళాం, రిఫ్రెష్ చేశాం. మీకు ఏమైనా రాకపోతే ఇలాగ మేము చేసుకోవచ్చండి, ఇలాగా ఏదైనా. ఇంకా అంతగా మీకు ఎరే అని చూపిస్తుంది కదా, అర్థం అవ్వకపోతే ఇలాగ ఏది తప్పు చేసాం అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోర్లో 40 ఆర్ అబోవ్ ఇంతమంది ఉన్నారు, 10 to 19 ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇక్కడ 40 ఆర్ అబోవ్ 53,074. ఇక్కడ దీన్ని అసెండింగ్ ఆర్డర్లో పెడదాం. చూడండి, బిలో 10 నల్, అంటే బిలో 10 ఉన్న వాళ్ళు ఎంతమంది, ఎవరు లేరు అంటే నల్ అని వచ్చింది. 10 to 29 7,908. అలాగే 30 to 39 ఒక సమ్ ఫిగర్, 10 to 19 సమ్ ఫిగర్, 40 ఆర్ అబోవ్ సమ్ ఫిగర్. అయితే ఇక్కడ 10 to 20 to 29కి 30కు 39కి ఎంత, 10 to 19కి ఎంత నెంబర్ అండి గ్యాప్? వాట్ ఇస్ ది గ్యాప్ అండి? 10 అండి. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక నిమిషం, 10 to 20 వన్ గ్రూప్, 20 to 30 వన్ గ్రూప్, అలాగే 30 to 40 వన్ గ్రూప్, అలాగే 40 to 50 వన్ గ్రూప్, 40 to 50 వన్ గ్రూప్, 50 above వన్ మోర్ గ్రూప్ అండి, బిలో ఇంకొక వన్ మోర్ గ్రూప్, వన్ మోర్ గ్రూప్, అలాగా ఒక గ్రూప్ కింద ఏమైందంటే డివైడ్ అయింది. ఇక్కడ నెంబర్స్ ఏమయ్యాయి అంటే ఒక గ్రూప్ కింద డివైడ్ అయ్యాయి అన్నమాట మనకి. గ్రూప్ ఇలాగా 10 to 20 40 10 to 20 వన్ గ్రూప్, 10 to 20 to 30 వన్ గ్రూప్, 30 to 40 వన్ గ్రూప్, 40 to 50 వన్ గ్రూప్, 50 అబోవ్ వన్ మోర్ గ్రూప్, బిలో వన్ మోర్ గ్రూప్. ఇలాగ మనకి ఏమైందంటే ఇక్కడ చూస్తే బిలో 10కి నల్ ఉన్నారు, 10 to 29 ఇంతమంది ఉన్నారు. అలాగా ఇక్కడ ఏమైంది,
డివైడ్ అయిందన్నమాట, గ్రూప్స్ కింద డివైడ్ అయింది. ఇలా గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి ఒక పర్టికులర్ కౌంట్ అనేది మనకి డిస్ప్లే అయిందన్నమాట ఇక్కడ, ఈ పర్టికులర్ కౌంట్ అనేది. అయితే లైక్ దట్ ఏమైంది, మనకి డివైడ్ అవుతున్నాయి అన్నమాట. ఆ డివైడింగ్ అనేది ఎలా అయింది, 10 to 20కి ఎంత డివైడ్, 10 అన్నమాట. ఒక నెంబర్ ఉంది, ఒక 10 మెంబర్స్కి ఒక ఇంత రేంజ్లో ఇంతమంది, 30 to 40 ఇంతమంది, 40 to ఇంతమంది, అలాగా ఒక ఇంతమంది 50 అబోవ్ ఉన్న వాళ్ళు ఇంతమంది. అయితే ఈ లోకర్ అనేది ఏమవుతుందంటే, వీ హ్యావ్ ప్రొవైడెడ్ లోకర్ ఈజ్ వెరీ స్మార్ట్ ఎనఫ్ అండి. ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ గ్రూప్. ఇంకో గ్రూప్ క్రియేట్ అయింది. ఆ గ్రూప్ ఏంటంటే బిలో 10. ఆ బిలో 10 అంటే ఏంటి అర్థం, బిలో 10 అంటే ఏంటి, 0 to 10 అని. 0 to 10 అంటే ఒక రేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ 0 to 10 ఉన్న వాళ్ళు ఎంతమంది, బిలో 10 ఉన్న వాళ్ళు నల్, అంటే ఎవరు లేరని చెప్తాం. అయితే ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే, we use bin or tier dimensions. Let's say if you want to divide any number into multiple groups or multiple pieces, and if you want to perform any calculation, it can be sum or count or anything. In such cases, we have to go for the bin or tier dimensions. ఏదైనా ఒక నెంబర్ డివైడ్ చేయాలన్నా, మల్టిపుల్ గ్రూప్స్ కింద క్రియేట్ చేయాలన్నా, లేకపోతే మల్టిపుల్ పీసెస్ కింద క్రియేట్ చేయాలన్నా, ఏదైనా యూ వాంట్ టు పెర్ఫామ్ ఎనీ క్యాలిక్యులేషన్, అది సమ్ అవ్వచ్చు, కౌంట్ అవ్వచ్చు, ఎనీథింగ్. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే, ఈ టైర్ డైమెన్షన్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేస్తుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాపులేషన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. పాపులేషన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అయితే ఇలాంటి సచ్ కేసెస్లో మనం ఏం చేయాలంటే బిన్ టైర్ డైమెన్షన్స్ని యూజ్ చేయవలసి వస్తుంది. అగైన్ ఐ am repeating, if you have any number dimension or number column, if you want to perform any grouping, అంటే ఏదైనా మనం నెంబర్ డైమెన్షన్ కానీ, ఎనీ నెంబర్ డైమెన్షన్స్, ఎనీ కాలమ్ డైమెన్షన్స్, అయితే ఏదైనా గ్రూపింగ్ చేయాలంటే అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే టియర్ కానీ బిన్ డైమెన్షన్ కానీ మనం ఏం చేయాలంటే ఉపయోగించాలండి బిన్ డైమెన్షన్. అయితే ఓన్లీ న్యూమరిక్ కాలంకే మనం ఏం చేస్తున్నాం, ఒక నెంబర్ అనేది ఉపయోగిస్తున్నాం కదండి, స్ట్రింగ్ బేస్ మీద కాదు కదండి. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? ఓన్లీ నెంబర్ బేస్ మీద యూజ్ చేస్తున్నాం. ఎస్, నెంబర్ బేస్ మీద యూజ్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 10, 20, 30 and 40 అని చెప్పాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ టైర్స్ అనేవి మారుస్తున్నాను, నేను చేంజ్ చేస్తున్నాను. ఎలా ఇస్తున్నానంటే 11, 20, 30, 40 and 50. ఇప్పుడు చూడండి, సేవ్ చేయండి, ఎక్స్ప్లోర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. సారీ, దీన్ని పక్కన ఉంచండి. ఇక్కడ వర్డ్ చూసి తీసుకుందాం. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక స్క్రీన్ షాట్ తీసాను అంతే. ఇక్కడ దీన్ని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి ఎలా క్రియేట్ అవుతుందో. అంటే గ్రూప్స్ చూడండి, ఇక్కడ బిలో 11 నల్, 10 to 20 to 29 కౌంట్ 7908. అలా ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్కి ఒక కౌంట్ అనేది వచ్చింది. ఇక్కడ ప్రీవియస్లో మనం చూస్తే బిలో 10 అనేది నల్ వచ్చింది. ఇక్కడ ఏమైంది, అడిషనల్గా బిలో 11 నల్ అని వచ్చింది. అంటే బిలో 11 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేనని, 10 to 20 to 29 మంది 7900 ఉన్నారు. ఇక్కడ కూడా ఏమైంది, అడిషనల్గా బిలో 11 అనేది క్రియేట్ అయింది ఇక్కడ, అంతే. ఇక్కడ బిలో 10 అనేది వచ్చింది, ఇక్కడ బిలో 11 అని వచ్చింది. ఇక్కడ నేనేమని ఇచ్చాను, 11, 20, 30 and 40, 50. 11 అని ఇచ్చాను కాబట్టి 11 బిలో అని వస్తుంది. ఇక్కడ 10 అని ఇస్తే 10 బిలో అని వస్తుంది. అయితే మనం బేస్ చేసుకుని ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చండి. 12 అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సపోజ్ 12 అనే తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, సేవ్ చేసి చూడండి, ఎక్స్ప్లోర్. వస్తుందో రాదో చూద్దాం. వచ్చింది కదా,
బిలో 12 కూడా నల్. 10 to 20 to 29 ఇంతమంది. అలాగా ఏమైందంటే ఇక్కడ ఒక గ్రూపింగ్ అయిందంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్కి పర్టికులర్ నెంబర్ అనేది వచ్చింది. ఇలాంటి బేస్ మీద మనం ఒక డిఫరెంట్గా థింక్ చేసుకుందాం. ఇక్కడ ఒక 11 అని ఇస్తే ఏమైంది, బిలో 11 అని వస్తుంది. 10 అని ఇస్తే బిలో 10 అని వస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ టైర్స్ అనేవి, ఈ ఎరే ఉంది చూసారా, ఈ టైర్స్ అనేవి, ఈ టైర్స్ బేస్ మీద ఏమవుతుందంటే గ్రూపింగ్ అనేది జరుగుతుంది ఈ టైర్స్ బేస్ చేసుకుని. అయితే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక నెంబర్ అని ఇచ్చాం, పర్టికులర్ ఒక నెంబర్ అనేది ఇస్తాం మనం. ఏ నెంబరు, ఆ నెంబర్ ఏంటి, ఏజెస్ అన్నమాట. 11, 10 కానీ 11 కానీ 10, 20 కానీ 30 కానీ 40 కానీ 50 కానీ ఏవైనా ఇస్తున్నాం. అలాంటి వాటికి ఏమవుతుందంటే ఇక్కడ ఒక పర్టికులర్ నెంబర్ ఇవ్వగానే ఏమైందంటే ఒక రేంజ్ కింద క్రియేట్ అయిపోతుంది. అంటే ఒక రేంజ్ కింద వచ్చింది, మన ఒక గ్రూపింగ్ అవుతుంది అన్నమాట. ఒక పర్టికులర్ ఏజెస్వి గ్రూపింగ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ఒక 10, 20, సపోజ్ ఒక 10 ఏజ్లో ఉన్న వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు, 10,000 మంది. అలాగే 20 ఏజ్ గ్రూప్ 20 ఉన్న వాళ్ళు 20,000 ఉన్నారు, 30 ఉన్న వాళ్ళు 30,000 ఉన్నారు. అలాగా రాయడం కంటే ఒక 10 to 20 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ డేట్ కింద కన్వర్ట్ అయింది, 10 to 20, 10 to 20 ఓకే. అలాగా మనకు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ కింద క్రియేట్ అవుతుందండి, అంతే, అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. అలాంటి యూజ్ కేసెస్లో ఏం చేస్తానంటే ఒక గ్రూపింగ్ అనేది కావాలి ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ కావాలి అంటే అలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే 10 కానీ అలాంటి టియర్ కానీ బిగ్ డైమెన్షన్స్ కానీ మనం క్రియేట్ చేస్తాం. అయితే ఇక్కడ స్టైల్ అనేది బట్టి బేస్ మీద మనకి ఇక్కడ చూడండి, స్టైల్ ఇలా స్టైల్లో ఉంది. సపోజ్ నేను దీన్ని రిమూవ్ చేశాను అనుకోండి, లేకపోతే అన్కామెంట్ చేశాను అనుకోండి, కామెంట్ చేయను అవనొచ్చు, దాన్ని రిమూవ్ అయినా చేయొచ్చు. హ్యాష్ సింబల్ పెట్టాను, ఇక్కడ చూడండి, సేవ్ చేసి ఎక్స్ప్లోర్లోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి ఆ స్టైల్ అనేది మారుతుంది, అంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇందాక ప్రీవియస్గా చెప్పాను చూసారా, ఈ స్టైల్ చూసారా, ఇక్కడ ఏమైనా అర్థం అవుతుందండి మనకి, ఏం అర్థం అవ్వట్లేదు కదా. ఆ స్టైల్ బట్టి ఇక్కడ నేను ఒకటి దీన్ని ఇంటీజర్ కింద ఇస్తే ఒక్క స్టైల్ వస్తుంది. అంటే డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఇక్కడ ఒక స్టైల్ అనేది ఇక్కడ క్లాసిక్ అన్నమాట. ఇక్కడ సో మెనీ స్టైల్స్ ఉన్నాయండి. మన నోట్స్లోకి వెళ్తే క్లాసిక్, ఇంటర్వెల్, ఇంటీజర్, రిలేషనల్. ఎక్కువగా మనం గుడ్ చాయిస్ ఏంటంటే ఇంటీజర్ ఇస్తేనే బెస్ట్ అండి. ఏమవుతుందంటే డిఫాల్ట్గా క్లాసిక్ తీసుకుంటుంది. క్లాసిక్ అంటే ఇలా ఉంటుందండి, ఇలాగ మనం ఈ ఎక్స్ప్లోర్లో వచ్చింది చూసారా, ఇలా ఉంటుంది. అదే మనం ఇంటీజర్ ఇచ్చామనుకోండి ఏమవుతుంది, చేంజ్ అవుతుంది మనకి. దీన్ని రిఫ్రెష్ చేయండి, ఇంటీజర్ ఇస్తే మనకి అర్థమయ్యేగా వస్తుంది, 10 to 20, బిలో 10 ఇలాగా. అలాగే క్లాసిక్గా తీసుకుంటుంది డిఫాల్ట్గా మనకి, నో నీడ్ టు వర్రీ అండి. అది అలాగే ఇప్పుడు దీనికి వెళ్ళే ముందర నేను ఒక టాపిక్ అడిగారు కదా, ఏంటండి అది, ఫార్మేట్, డేట్ ఫార్మేట్. డేట్ ఫార్మేట్. అయితే డేట్ ఫార్మేట్కి ఏం చేయాలంటే వన్ మినిట్ అండి. మీరు ప్రీవియస్ గా కింద మీరు సేమ్ లుక్కర్లో బ్యాక్ లుక్కర్లోకి వెళ్ళండి. చెప్పండి. లుక్కర్లోకి వెళ్ళండి. లాస్ట్ లో మీరు ఎక్స్ప్లోర్ ఒక స్టేట్మెంట్ రాశారు, యూజర్ వాల్యుయేట్ ఎక్స్ప్లోర్ అని ప్రీవియస్ గా రాశారు. అది రాయకుండానే ఎక్స్ప్లోర్ అయిపోయింది కదండి ప్రీవియస్ సెషన్ లో మీరు లాస్ట్ లో. అర్థం కాలేదు, మీరు చెప్పండి. ప్రీవియస్ సెషన్ లో మీరు లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ రాశారు, సంథింగ్ యూజర్ వాల్యుయేట్ ఎక్స్ప్లోర్ అని సంథింగ్ అలా రాశారు. ఓకే, ఇక్కడ మోడల్స్ లో రాశానండి. మీకు మోడల్స్ మీద నేను ఎక్స్ప్లోర్ క్రియేట్ చేశాను. నేను ఏం చేశానంటే ఎక్స్ప్లోర్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే మనం ఇక్కడ దీని నుంచి తెచ్చుకుంటున్నాను, బిగ్ క్వెరీ నుంచి నేను దాని నుంచి దాని నుంచి ఏం చేస్తున్నాను, బిగ్ క్వెరీ నుంచి ఒక డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటున్నాను. అందుకనే ఎక్స్ప్లోర్ క్రియేట్ చేస్తాను. ఈ మోడల్ ఫైల్లో
ఎక్స్ప్లోర్ క్రియేట్ చేయాల్సి వస్తుందండి. అంటే అర్థం కాలేదండి యాక్చువల్గా. అర్థం కాలేదు. ఇప్పుడు లాస్ట్ లో మీకు ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏమైంది, డెవలప్మెంట్ మోడ్ లో ఎస్క్యూఎల్ రన్నర్ ఉంది. ఓకే ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ వాడుతున్నానండి. సెలెక్ట్ హ్యాష్ట్రిక్ సెలెక్ట్ హ్యాష్ట్రిక్ ఫ్రమ్. మీకు ఎస్క్యూఎల్ ఎవరు వచ్చండి? మీ ఇద్దరికే ఎస్క్యూఎల్ వచ్చండి? వచ్చండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ టేబుల్ నేమ్ ఇస్తున్నాను నేను. ఈ టేబుల్ నేమ్ లో ఏమైందంటే ఇది ఒక డేటా సోర్స్, డేటా వేర్ హౌస్ అండి. ఓకే ఇది ఒక డేటా వేర్ హౌస్ బిగ్ క్వరీ అనేది. అలాగే సో మెనీ డేటా వేర్ హౌసెస్ ఉన్నాయండి. ఫస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను నేను. ఆన్ అవుతుంది. నేను సారీ లిమిట్ ఏమి ఇవ్వలేదు కదా, అందుకని వచ్చింది ప్రాబ్లం. లిమిట్ 100 అని ఇద్దాం. రన్ అయిపోయిందండి. ఇలాగ ఏమైంది, ఈ డేటా సోర్స్ నుంచి నేను డేటాని పుల్ చేసుకున్నాను. ఇక్కడ ఈ డేటా సోర్స్ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఏమైందంటే ఈ మోడల్లో ఎక్స్ప్లోర్ అని ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఉన్న డేటా ఎస్క్యూఎల్ రన్నర్ లో డేటా సోర్స్ లో ఏవే డేటా ఉందో ఆ డేటా అనేది ఎక్కడ ఏం చేస్తున్నాను, నేను రిట్రీవ్ చేసుకుంటున్నాను. ఎక్కడ రిట్రీవ్ చేసుకుంటున్నాను? ఈ ఎక్స్ప్లోర్ లో, ఎక్స్ప్లోర్ యూజర్ అండర్స్కోర్ వ్యాలిడేట్ ఇలా ఇవ్వడం వల్ల ఇక్కడ ఈ ఎక్స్ప్లోర్ లో మనకి ఏమైంది, ఎస్క్యూఎల్ రన్నర్ లో అంటే ఈ బిగ్ ఎస్క్యూఎల్ రన్నర్ అంటే ఒక జస్ట్ మనం ఏమైంది ఒక సింటాక్స్ ఇస్తాం అన్నమాట. ఓకే యాక్చువల్గా అంటే మనం అక్కడలోనే మోడల్ క్రియేట్ చేసేటప్పుడే మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తున్నట్టు అలా ఇస్తే ఎక్స్ప్లోర్ చేస్తే ఇప్పుడు నేను చేస్తున్నానంటే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఎస్క్యూఎల్ తీసుకోండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసినట్టుంది ఎస్క్యూఎల్. ఇక్కడ చూసారా, నేను ఏం చేశాను, ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఇలా ఇవ్వగానే సెలెక్ట్ హ్యాష్ట్రిక్ ఫ్రమ్ ఎంప్లాయీ వ్యాలిడ్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. సమ్ మిస్టేక్ అయి ఉంటుంది. సారీ, మాస్టర్లో హ్యాష్ట్రిక్ ఫ్రమ్ ఎంప్లాయీ ఇవ్వగానే ఏమైంది మనకి ఒక టేబుల్ ఒకటి క్రియేట్ అయింది. ఆ టేబుల్ వస్తుంది మనకి ఇలాగా ఒక డేటా అనేది వస్తుంది అన్నమాట. అదే ఇక్కడ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ కదండి ఇది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది బిగ్ క్వరీ అనేది ఈ గూగుల్ బిగ్ క్వరీ స్టాండర్డ్ ఎస్క్యూఎల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఇచ్చాను. ఏమైంది, దీని నుంచి మనకు డేటా అనేది ఆల్రెడీ యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. నేను ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయలేదు. ఒక ఎంప్లాయీ టేబుల్ కానీ డిపార్ట్మెంట్ టేబుల్ కానీ ఏమీ క్రియేట్ చేయలేదండి. జస్ట్ ఉన్న డేటా ఇక్కడ బిగ్ క్వరీలో ఏముందో ఆ డేటా అనేది చూపిస్తుంది అన్నమాట. అలాగా ఇక్కడ ఏమైందంటే ఈ ఎక్స్ప్లోర్ లో సపోజ్ ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఈ ప్రాజెక్ట్ లో ఒక వ్యూ క్రియేట్ చేశాను నేను. సేమ్ అండి, యూజర్ అండర్ స్కోర్ వ్యూ అని ఉంది కదా, సేమ్ డైమెన్షన్స్ అన్నమాట. సేమ్ డైమెన్షన్స్ మీకు చెప్పాను ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ వ్యాలిడేట్ లో. ఇంకా చాలా ఉన్నాయి డైమెన్షన్స్, నేను చూపించలేదు. ఈ డైమెన్షన్స్ ని ఏం చేస్తున్నాను, ఇక్కడ కావాలి, ఎక్కడ కావాలి, మనకు ఒక ట్యాబ్ లో కావాలి. ఆ ట్యాబ్ ఏంటి, ఒక మోడల్ ఫైల్లో ఏం చేస్తున్నాను, ఒక ఎక్స్ప్లోర్ అనేది క్రియేట్ చేశాను అన్నమాట. ఇలా ఒక ఎక్స్ప్లోర్ అనేది క్రియేట్ చేయగానే ఏమైందంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ లో డేటా అనేది ఈ డేటా సోర్స్ నుంచి రిట్రీవ్ అయింది. అంతే, ఏమీ లేదండి, అంతకంటే ఏమీ చేయలేదు. ఓకే, మీరు ఇండైరెక్ట్ గా సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తున్నారు ఆ డైమెన్షన్స్ కి. అంతే, సేమ్ అండి. వన్ మినిట్ అండి, 1 సెకండ్. ఎప్పుడైనా డూప్లికేట్ చేసుకోవడం బెటర్ అండి, కన్ఫ్యూజన్ ఉండదు మీకు. మనం బ్యాక్కి వెళ్ళాం కదా, ప్రతిసారి మనం ఇక్కడికి వెళ్ళకుండా డూప్లికేట్ చేయాలి ఎప్పుడైనా ట్యాబ్ని. నెక్స్ట్ మనం క్లాస్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, దీంట్లో అసలు ఎలా క్రియేట్, ఒక డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్ అలా అన్నీ నేను చూపిస్తానండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లోర్లోకి వెళ్ళాం, రిఫ్రెష్ చేయండి. ఏజ్ టైర్. ఇప్పుడు చూడండి, నిన్న మీరు ఏం అడిగారు, క్లాస్. ఓకే,
DDYYMM ఫార్మాట్లో కావాలి. దానికి ఏం చేయాలంటే నేను ఫస్ట్ ఒక డైమెన్షన్ రాశాను కదా, డైమెన్షన్స్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 సెకండ్ కాపీ పేస్ట్ చేశాను. ఎందుకంటే ఒక టేబుల్ డైమెన్షన్ క్రియేట్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ డైమెన్షన్కి ఏం చేస్తున్నానంటే సేవ్ చేంజెస్, ఎక్స్ప్లోర్, రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని అన్సెలెక్ట్ చేయండి. అన్సెలెక్ట్ చేస్తే మనకి చూపించదు. ఐడి క్రియేటెడ్, చూసారా? ఒక డేట్ అనేది క్రియేట్ అయింది, ఒక ఐడికి ఒక డేట్ అనేది క్రియేట్ అయింది అన్నమాట. ఇక్కడ 500 లిమిట్ చేసుకుంటే బెటర్. సరే ఉన్నాయండి. ఒక ఐడికి ఒక ఏజ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఎలా క్రియేట్ అయిందంటే వైవై మంత్ డేట్ ఇలా క్రియేట్ అయింది. YYY MM DD. మీరు ఏమని అడిగారు? DD డేటు, MM YY ఇలా క్రియేట్ కావాలని అడుగుతున్నారు. దీనికి ఏం చేయాలంటే ఒక పర్టికులర్ డైమెన్షన్ క్రియేట్ చేయవలసి వస్తుందండి. అది క్రియేటెడ్ డేట్ ఫార్మెటెడ్, ఇలా ఒక డైమెన్షన్ క్రియేట్ చేయవలసి వస్తుంది. ఏంటంటే క్రియేటర్ అండర్స్కోర్ డేట్ డాట్ ఫార్మెటెడ్. ఇక్కడ ఒక SQL రాయవలసి వస్తుందండి. ఆ SQL ఏంటంటే ఎలా ఇచ్చానంటే పర్సంటైల్ ఆఫ్ D, పర్సంటైల్ ఆఫ్ M, పర్సంటైల్ ఆఫ్ Y అలా ఇచ్చాను. లైక్ ఆపరేటర్ ఉపయోగించాను అనమాట. ఇక్కడ సేవ్ చేంజెస్, ఎక్స్ప్లోర్, క్రియేటెడ్ డేట్ ఫార్మాట్ సెలెక్ట్ చేయండి, రన్ చేయండి. లోడింగ్ అవుతుంది, చూసారా? ఇక 2023-01-02 ఫార్మాట్ మారింది కదా, 02-01-2023 ఇలా రాయవలసి వస్తుందండి. క్రియేటెడ్ డేట్ ఫార్మాటెడ్, ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు. డైమెన్షన్ నేమ్, దీని డైమెన్షన్ నేమ్ టైప్ ఏంటండి? స్ట్రింగ్ అండి. SQL ఏంటి రాయాలి? ఫార్మాట్ అండర్స్కోర్ డేట్, పర్సంటైల్ ఆఫ్ D, పర్సంటైల్ ఆఫ్ M, హైఫెన్ డేట్, టేబుల్ క్రియేటెడ్. ఇది కామన్, మనం ఇది ఆల్రెడీ కామన్ అండి. టేబుల్ అండర్స్కోర్ క్రియేటెడ్ డేట్ అనేది అడిషనల్గా రాయవలసింది ఫార్మాట్ డేట్ అండి. రాస్తే ఏమవుతుందంటే ఇలా క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇలా చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది. యాజ్టీస్కి ఇక్కడ ఏమవుతుందంటే UTC కదండి, గూగుల్ US కంపెనీ కదా, అందుకని మ్యాక్స్ US కంపెనీసే ఉంటాయండి. ఇంటర్వ్యూ మనం ఏదైనా కంపెనీస్కి మనం వర్క్ చేసేది US కంపెనీస్కే వర్క్ చేస్తాం. గూగుల్ ప్రోడక్ట్ అనేది US వాళ్ళది కదండి, అందుకని UTC ఫాలో అవుతుందండి. ఇది లోకల్ టైం కదా, చూసారు ఇక్కడ లోకల్ టైం వచ్చింది. మనం ఫార్మాట్ చేంజ్ చేసాం అన్నమాట. ఇక్కడ అర్థమైందండి? ఇంకొకటి ఏంటంటే మన టాపిక్ ఏంటి? టైర్ డైమెన్షన్స్ కదా. ఇక్కడ ఏం చేస్తుందంటే దీన్ని అన్సెలెక్ట్ చేసేద్దాం, మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏజ్ టైర్ కౌంట్, ఎందుకంటే 5000 రైస్ లిమిట్. ఓకే, యూజర్ వాల్యూ ఇది కూడా చేయలేనట్టుంది. ఐడి కూడా అన్సెలెక్ట్ చేయండి. చూసారా ఇక్కడ ఒక ఏజ్ గ్రూప్ కింద మనకి ఏమైందంటే ఒక కౌంట్ అనేది క్రియేట్ అయింది. అంటే ఒక గ్రూప్ కింద వచ్చింది, బిలో 11 వాళ్ళు ఇంతమంది అని. అయితే ఇక్కడ మనకు ఉపయోగించేది ఏంటంటే ఇక్కడ స్టైల్ అనేది ఇంటీజర్ అని ఇచ్చాం. మనం ఏం చెప్పాను నేను? డిఫాల్ట్గా క్లాసిక్ తీసుకుంటుందని చెప్పాను నేను. ఇక్కడ చాలా ఉన్నాయండి మనకి. నోట్స్లో తీసుకుంటే ఇంటర్వెల్ అని తీసుకుందాం. ఇంటర్వెల్ తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. జస్ట్ ఇంటర్వెల్ ఆల్రెడీ ఉంది. సేవ్ చేంజెస్, ఎక్స్ప్లోర్, రిఫ్రెష్. ఇంకో చూసాను, ఇక్కడ మళ్ళీ ఫార్మాట్ చేంజ్ అయింది. 11-0-20-0
20 to 30, 30 to 40, 40 to 50. అడిషనల్గా జీరోస్ వచ్చాయి అంతే. 50 to 0 దీని ఏదో ఉంటుంది, INF అనుకుంటాను, INF అది. ఇంత పర్టికులర్ కౌంట్ వచ్చింది. అంటే ఒక గ్రూప్ కింద క్రియేట్ అయింది. ఇక్కడ ఒక స్టైల్ ఒకటే మారిందండి, స్టైల్ అనేది. ఇక్కడ టీ అనేది ఏంటి, ఇక్కడ చూడండి టై అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంటర్వెల్ తీసేసి ఇంకోటి ఇద్దాం. ఏంటి ఇద్దాం, రిలేషనల్ ఇద్దాం. ఎలా వస్తుందో చూడండి. రిలేషనల్ ఆల్రెడీ ఉంది. సేవ్ చేంజెస్, ఎక్స్ప్లోర్. చూడండి ఇటు చూసారా, గ్రేటర్ దాన్, లెస్ దాన్ 11, బిలో 10, బిలో 11 అన్నమాట. మీకు కనపడుతుందండి, స్క్రీన్ విజిబుల్ అవుతుందా? బిలో 11 నల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11, ఇన్ బిట్వీన్ టు 11 to 20, 30,000, ఇన్ బిట్వీన్ 20 to 30, 7,900. ఇక్కడ కూడా గ్రూప్ కింద వచ్చింది. ఏమైందంటే జస్ట్ మారిందంటే స్టైల్ ఒకటే మారింది. మనం ఎక్కువ యూజ్ చేసేది అంటే ఇంటీజర్ యూజ్ చేసుకుంటామండి. ఇంటీజర్ అయితే మనకి ప్రిఫర్ చేసుకోవాలి, ఎందుకంటే ఎవ్రీవన్ లవ్స్ ఇంటీజర్ అండి. ఇట్ ఈస్ రియల్లీ మీనింగ్ఫుల్ అండి. మనం అర్థం అవుతుంది అన్నమాట మనకి. అర్థమైందండి? థ్యాంక్ యూ. ఇలాగా మనకి అంటే ఒక స్టైల్ అనేది మారిందంటే ఏమీ లేదు, మనం చేసేదంతా ఒకటే. ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏం చేయాలంటే ఇంటీజర్ అని ఇస్తే మీకు బాగుంటుంది. ఇక్కడ మీకు అర్థం, ఇంటీజర్, సారీ, ఇంటీజర్ 4 టైప్స్ ఉన్నాయన్నమాట స్టైల్స్. చూసారా, స్టైల్ అనేది మారింది. అర్థమైందంటే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదు, ప్రజెంట్ ఏమి. అయితే మనకి డిఫాల్ట్ గా డైమెన్షన్ టైప్ స్ట్రింగ్ అండి. డిఫాల్ట్ స్టైల్ ఏంటో టైర్ అండి. క్లాస్ ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ మనకి ఒకవేళ టైప్ ఇవ్వకపోయాం అనుకోండి, స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. అదే స్టైల్ ఏంటి తీసుకుంటుందంటే, డిఫాల్ట్ గా స్టైల్ ఏం తీసుకుంటుంది, ఇందాక చెప్పాను కదా, క్లాసిక్ అనేది క్లాసిక్ అనేది తీసుకుంటుంది డిఫాల్ట్. ఇక్కడ అండి నేను చెప్పేది ఎక్కడంటే, ఇక్కడ ఈ టైప్ చూస్తారా, నేను ఇప్పుడు ఈ టైప్ అనేది ఇవ్వకపోయిన అనుకోండి, స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఇక్కడ స్టైల్ అనేది అలాగే డిఫాల్ట్ గా ఇక్కడ క్లాసిక్ తీసుకుంటుంది, ఇంటీజర్ అని ఇవ్వకపోతే. మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అన్నమాట. ఎక్స్ప్లోర్ లోకి వెళ్తే ఈ గ్రూపింగ్ అనేది మనకి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, అంతకంటే ఏమీ లేదు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇవాళ క్లాస్లో? నిన్న క్లాస్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేవండి. యాక్చువల్లీ నేను ఏం చేయలేదు, ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి అనుకుంటా, చేయలేదు. ఈరోజు చేస్తాను, ఈరోజు ఒకసారి మీరు నిన్న టాస్క్ ఉంది కదండి, నేను ఒకసారి అది మీకు ఆల్రెడీ మీకు నోట్ చేసుకున్నారు కదా నిన్న టాస్క్. నేను టాస్క్ ఏమి ఇచ్చాను మీకు, ఏజ్ కి సంబంధించింది. అందుకే నేను ఏజ్ గురించి చెప్పాను అన్నమాట. నేను మీకు ఇవాళ క్లాస్ లో అందు గురించి ఏజ్ గురించి చెప్పాను. డైమెన్షన్ ఏజ్ చూసారా, టైప్ నెంబరు, టేబుల్ డాట్ ఏజ్, అది SR నో డైమెన్షన్ లో చెప్పాను. ఇవాళ క్లాస్ లో ఏం చెప్పానంటే, జస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక పాపులేషన్ కానీ ఒక సివిల్ స్కోర్ తెలుసుకోవాలన్నా, మనకి ఒక ఏజ్ సంబంధించిన వాళ్ళు ఏమైనా తెలుసుకోవాలన్నా మనం ఏం యూజ్ చేయాలంటే, ఒక యూజ్ కేసు ఏంటంటే సివిల్స్ వాటికి టైర్ డైమెన్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం అంటే, ఇలాగా 10, 20, 30, 10 ఉన్న వాళ్ళు 10,000 మంది ఉన్నారు, 20 ఏజ్ గ్రూప్ వాళ్ళు 20,000 ఉన్నారు, 30 ఏజ్ గ్రూప్ 30,000. ఇలా ఇవ్వడం కంటే ఒక 10 to 20 ఇంతమంది ఉన్నారు, 20 to 30 ఇంతమంది ఉన్నారు, 30 to 40 ఇంతమంది ఉన్నారు, 40 to 50 ఇంతమంది ఉన్నారు, అబోవ్ 50 ఇంతమంది ఉన్నారు, అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మనకి అర్థం అవుతుంది. అంతకంటే ఏమీ లేదండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేయట్లేదు. టియర్ ఆర్ బిన్, టియర్ అన్నా టైర్ అన్నా బిన్ అన్నా ఒకటే. బిన్ అనేది పాత నేమ్, ఓల్డ్ నేమ్ అండి. ఇప్పుడు టైర్ అని వచ్చింది అంతే, అంతకంటే ఏం లేదు. ఓకేనండి.
మీకు రేపు నేనేం చేస్తానంటే టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను ఓకే లోకర్లో. ఇప్పుడు ఇది మనం చేసేది ఏంటి, ఇక్కడ యూజర్ టేబుల్ వాడుతున్నాం, ఇక్కడ వ్యూ అనేది యూజర్ అండర్ వ్యూ అని, ఇక్కడ ఎంప్లాయీ అని వస్తుందండి, ఇక్కడ ఎంప్లాయీ అని వస్తుంది. ఎలా క్రియేట్ చేయాలో ఒకటి వ్యూ అనేది ఎలా క్రియేట్ చేయాలో టేబుల్ ఎంప్లాయీ అనేది రేపు నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఐ విల్ end of this session. I will leave. Thanks.